ఏపీ అసెంబ్లీలో విపక్షం లేని లోటు స్వపక్ష కూటమి ఎమ్మెల్యేలే తీరుస్తున్నారు. ఇక సభకు హెడ్ మాస్టర్ అయ్యన్న పాత్రుడు సభా కార్యకలాపాలు సరిగా జరగడం లేదంటూ గుస్సా అయ్యారు. 0 ఓవర్లో శాసనసభ్యులు చెప్పింది కంఠశోష అవ్వకుండా చూడాలంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు సీనియర్ మోస్ట్ సభ్యులు గోరంట్ల. అసలు ఇదేం సంప్రదాయం అంటూ మంత్రులు అధికారులపై కసబుస్సులాడారు సభాపతి. ఇక టిట్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు టంచనుగా డబ్బులిస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అదేం లేదు, కూటమి అధికారంలోకి వచ్చాక కూడా చేసిన పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని కూల్ గా చెప్పారు మంత్రి నారాయణ. స్వపక్షంలో విపక్షం అలాగే 0 అవర్ సంబంధించి కంఠశోషలాగా ఉంటాను వీళ్ళే సార్. అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్. సెక్రటరీ నుంచి ఒకళ్ళని ఇవ్వండి, మంత్రివర్గం నుంచి ఒకళ్ళని ఇవ్వండి, నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్. ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కదా సార్, దాని మీద ఏది రెస్పాండ్ అవుతుందో, రియాక్షన్ ఏమొస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఏపీ అసెంబ్లీలో 0 అవర్ గరంగా సాగింది. ముఖ్యంగా ఏపీలో కూటమి సర్కార్ నిర్మిస్తున్న టిట్కో ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు, నిధుల విడుదలపై మెజారిటీ సభ్యులు అనుమానాలు లేవనెత్తారు. సభలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా సమాధానం రావాల్సిందే అని స్పష్టం చేశారు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సభలో సమాధానమిచ్చేలా మంత్రులు, అధికారులను ఆదేశించాలని విపక్షంలా పట్టుబట్టారు స్వపక్ష నేత గోరంట్ల. ఈ అంశంపై విస్మయం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో 0 అవర్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలను మంత్రులు కానీ అధికారులు కానీ నోట్ చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్. సభలోనే ఉన్న మంత్రి నాదెండ్ల జోక్యం చేసుకుని తాము నోట్ చేసుకుని సమాధానం చెబుతామని హామీ ఇవ్వడంతో ప్రశ్నలు వేసిన ఎమ్మెల్యేలు శాంతించారు. ఇప్పుడు ఏంటంటే 0 అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకేం కనపడలే సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. వాళ్ళంతా 0 అవర్లో మాట్లాడతారు. ఎవరు నోట్ చేసుకున్నారు? ఇక్కడ ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి, లేకపోతే ఇక్కడ అధికారులన్నా నోట్ చేయాలి కదా. ఇది ఏ సాంప్రదాయం ఏంటి మనకు అర్థం అవ్వదు. విశాఖలో జగన్ కట్టిన ప్యాలెస్ కాంట్రాక్టుకు నిధులు పే చేసే ఆర్థిక శాఖ కూటమి హయాంలో టిట్కో ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఎందుకీ వివక్ష అంటూ ఆర్థిక శాఖ తీరును ప్రశ్నించారు విష్ణుకుమార్ రాజు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజుకు స్పీకర్ కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. 0 అవర్లో సమాధానం రావాలంటే రాదన్నారు సభాపతి. బెనిఫిషరీస్ కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిట్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయం. మోస్ట్ ఇంపార్టెంట్. నేను పని చేస్తాను కూర్చున్న ఊళ్ళో కాకుండా ½ అన్ అవర్ డిస్కషన్ ఇది పెట్టుకుంటే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. తీయండి, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మాకు అందరూ సఫర్ అవుతున్నాం. కూర్చున్న ఊళ్ళో ఆన్సర్ రావాలంటే రాదు. సెపరేట్గా ½ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే నేను అవకాశం ఇస్తాను. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. టిట్కో ఇళ్ల కేటాయింపులను గత జగన్ ప్రభుత్వం తగ్గించిందన్నారు. కాంట్రాక్టర్లకు గత 4 నెలల్లో 280 కోట్లు చెల్లించామన్నారు మంత్రి నారాయణ. కాంట్రాక్టర్లకు బకాయి ఉన్న 3,664 కోట్ల బిల్లును చెల్లిస్తామన్నారు. టిట్కో ప్రాజెక్టు పూర్తికి 6,000 కోట్లు అవసరమని చెప్పుకొచ్చారు. హడ్కో వాళ్లను అడిగితే వారు 4,500 కోట్ల రుణం ఇస్తామని చెప్పారన్నారు. ఈ రుణం రాగానే కాంట్రాక్టర్లకు 3,500 కోట్లు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. ప్రతి శనివారం పూర్తయిన ఇళ్లను ఎమ్మెల్యేలకు చెప్పి లబ్దిదారులకు ఇవ్వాలని చెప్పామని వెల్లడించారు మంత్రి నారాయణ. 3,664 కోట్లు పే చేయాల్సింది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల.
దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. క్రమశిక్షణ ఉన్న పార్టీగా టీడీపీకి పేరు. కానీ అసెంబ్లీకి వెళ్లే ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావట్లేదని తెలియడంతో అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాజధాని రైతులు, టీడీపీ నేతలు. చివరిలో వచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, కాగిత కృష్ణప్రసాద్, తెనాలి శ్రవణ్ కుమార్, రామాంజనేయులు సహా. ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి.